ఎట్లా చూస్తారమ్మా ఇవాళ భారీ ఎత్తున జేఏసీగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్న మూసి బాధితులందరూ ఒకవైపేమో మూసికి అడ్డొస్తే తొక్కేస్తాం అందులో నూకేస్తాం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి. అదే రేవంత్ రెడ్డిని ఇదే మూసిలేసి తొక్కుతాంకి రెడీగా ఉన్నాం ప్రజలు. ఎందుకు ఇంకో 2 నెలలు అయితే దిగిపోతాడు సీఎంకి, కొత్త సీఎంకి వెల్కమ్ చెప్తాం. మా బాధ్యత ఏంటి అనేది మేము చెప్తాం అందరికీ. అర్థమైందా? పిల్లలు జల్లలు ఇవాళ ఆదివారం పిల్లలకి ఇంత ఉండి పెట్టుకొని తినే కార్యక్రమం ఉంటుంది మాది. మేము రోడ్డుల పాలయ్యి ప్రతి రోజున 3 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నామని మేము మీడియా వాళ్ళకి కానీ ప్రభుత్వం వాళ్ళకి అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి పాదాంతరం చేసి మీకు చెప్తున్నాం. మేము ఏంటంటే మా ఇల్లుల జోలకు వస్తే మీరేం చేస్తారో మేమేం చేస్తారో తేల్చుకుందాం. నల్గొండ పోయి రెచ్చగొడుతున్నారు ప్రజలని. అక్కడ రైతు వాళ్ళు ఉన్నారు, రైతులు మా అమ్మలు మా చెల్లెలు అందరం మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే చెప్తున్నాము. ఎవరికి మా మూసి నీళ్ళు వల్ల కానీ ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ వెళ్ళి పాదయాత్ర చేస్తున్నాం సీఎం గారు బర్త్డే రోజున. ఇక్కడికి వచ్చి ప్రజలు ఇక్కడ సమస్య ఉంది, మూసి కల్లోరం ఉంది మొత్తం ప్రభుత్వం మొత్తం సిటీలో హైదరాబాద్లో అక్కడ ఎక్కడో సమస్య లేని దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి కూర్చున్నబెట్టి మేము తినే దాంట్లో ఒక ముద్ద పెడతాం, కూర్చొని ఇక్కడ వచ్చి మాట్లాడండి. మా ఇల్లు లేనిది ఎంత డిఫరెంట్ ఉంది, ఎక్కడి నుంచి ఎంత తీస్తున్నారు. మా దగ్గర 275 తీశారండి. ఏం అవసరం అని? నీ ఇల్లు లేవు, నీ అయ్య జాగిరా, నువ్వేమైనా కట్టించినావా? మాకు రూపాయి పోగేసుకొని బయట పోయి జాబులు చేసుకొని చిన్న చిట్కలు జాబులు చేసుకొని నీలాగా బలిచినాయి. మాకేం లేదు ఆమ్దాని, మాకున్నది ఇది ఒక్కటే ఇల్లు. ఆ ఇల్లు తీస్తే మాత్రం ఊరుకునే లేదు, ఏడికైనా సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నా మీకు, మా ఇల్లు తీస్తే మాత్రం ఊరుకునే లేదు. మేము ఇంత పెట్రోల్ వచ్చి వాడిని పట్టుకుంటాం, వాడు చేస్తాడు మేము చేస్తాం. మీరు ఇంకా చెట్టముట్ట చదువుకొని రెడీగా ఉన్నారు, చెప్తున్నా రెడీగా వెళ్ళడానికి ఉన్నారు. ఉన్న రోజులన్నా ఒక మంచి పని చేసిన ప్రజల గుండెల స్థానం సంపాదించుకోవాలంటే మూసి జోలికి రాకుండా సప్పుడు దాకా నోరు మూసుకొని ఆడ ఉండమని చెప్పండి అంతే. ప్రజలని వాళ్ళని ఎవరు పోలీసు వాళ్ళనండి, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. నైట్ డ్యూటీ అంట, మార్నింగ్ డ్యూటీ అంట వాళ్ళని వేస్తున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఉద్యోగాలు పోతే ఉద్యోగాల దగ్గర మేము జాబులు చేసుకొని ఉంటుంటే ఆడ మా ఇల్లు ఎప్పుడు పోతుందో, తినేది పెయికి పడతలేదు. మాకు హాస్పిటల్ పాలవుతుందో, మేము రూపాయి పోగేసుకొని కట్టుకున్నది. మా ఇల్లులను ఏం చేస్తారో, ఎవరు వస్తున్నారో, ఎక్కడ పోతుందో మా ఇల్లు, ఎవరు వచ్చి మా ఇల్లు గులగొడుతున్నారో, ఎవరో 4 BX వేసిపోతారో. ఇదా అండి మీరు ప్రజల దగ్గర స్థానం పొందుకోవాలి, కానీ ప్రజల గుండెల్లో ఉండాలి ఒక సీఎం అన్నే. ఏం లాంగ్వేజ్ అండి? మా తెలంగాణ లాంగ్వేజ్ మొత్తం కూని చేసి పడేస్తున్నాడండి. తెలంగాణలో పుట్టి తెలంగాణలకు రోషం రాదా అండి? మిమ్మల్ని అంటే మీ ఇంట్లో వాళ్ళని అంటే మీకు రోషం రాదా? మా ఇల్లు తీసుకు అధికారం ఏముందండి మీకు? నువ్వేమైనా కష్టం చేసినావా? రూపాయి పోగేసుకున్నావా? నీలాగా అమ్ముదాం ఎక్కువ లేవు మాకు. నీ కూర్చొని మూటలు వేసుకోవడానికి మాకు అవసరం లేదు. మా ఇల్లుల జోలికి వస్తే మాత్రం ఊరుకునే పరిస్థితికి లేదు అసలు. ఎవరు అడ్డు వచ్చినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మేము కూడా తీసుకుంటాం. ప్రజలు చర్యలు తీసుకుంటే ఎక్కడ వెళ్తారండి? మంచి కుటుంబాలే మంచి పౌరతాలే కూలిపోయినాయి. రాజకీయంలో చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో అందరూ చేసినారు కదా. సోనియా గారికి తెలియదా అండి? ప్రజలు 10 ఏళ్ళు పాలించినారు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అప్పుడు తెలియంది, ప్రజలకు లేని తెలియదని ఇప్పుడు మీకు తెలియలేదు. అసలు చిన్న పిల్లల కానించి చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి అంటే బాగలేదు కదా ప్రభుత్వంలో. ఆ తాత మంచిగా ఉన్నాడు, మంచిగా చేసినారు. రైతులకి అందరికీ చేసినారు, కేసీఆర్ చేశారండి. చాలా మందికి రైతులకి ఇల్లులు, అవి లేని వాళ్ళకి ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు అంటున్నారు. ఎప్పుడు కడతారండి? ఎప్పుడు కట్టిస్తాడండి ఈయన? ఎప్పుడు కట్టిస్తాడండి? ఇప్పుడు స్టార్ట్ చేస్తాడా? గత ప్రభుత్వంలో కేసీఆర్ కట్టిన ఇల్లులు నీ అయ్యే జాగిరా తీసుకొని ఇస్తానికి. ఇంత పెద్ద ఇల్లులు తీసుకొని నువ్వు చిన్న ఇల్లులు ఇస్తా మేము పోయి ఉండాలా? ఇన్ని లక్షలు పెట్టుకొని మేము పొడగొట్టుకొని మేము మా పిల్లలను జల్లను రోడ్డు మీద పాలు చేసి ఇదా మీరు చేసే ప్రభుత్వం? మేము ఒక్కటే చెప్తున్నా, మా ఇల్లులు తీస్తే మాత్రం ఊరుకునే పరిస్థితికి లేదు. ఇవాళ ఇంత ధర్నా అయింది, ఇంకేడికైనా చేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాం. మా మీద బుల్లోజులు చేయనప్పుడు మీ దగ్గరికి మేము రావడానికి ఎంతసేపు అని దింపడానికి? ప్రజల లేనిదైతే ప్రభుత్వం ఎక్కడా లేదు. మేమేసి ఓట్లేసి గెలిపిస్తేనే మీరు గెలిచినారు. మీ దగ్గర ఎక్కడవండి డబ్బులు? నాకు అర్థం కాదు, కానీ ఇది మేము చెప్పాలి దలుచుకున్నది. ప్రతిపక్షాలే కావాల్సుకొని రెచ్చగొడతా ఉన్నాయి మూసి బాధితులు అని చెప్తా ఉన్నారు. ప్రజలు ఏమన్నా ఎర్రి పుష్పాలా అండి? ప్రజలకు తెలియదా మంచి చెడ్డ ఏనా తెలియదా? ప్రతి ఒక్క నీకంటే తెలియకపోవచ్చేమో, ఎవరో చెప్తే వింటావు నువ్వు. మేము అట్లా కాదు, ప్రతిదీ గమనిస్తాం. న్యూస్ ఏమైతుంది, పక్కన ఏమైతుంది, వాళ్ళ ఇంట్లో ఏమైతుంది, వీళ్ళ ఇంట్లో ఏమైతున్నది అని. ప్రజలకు అంతా ఎర్రి పుష్పాలు ఎవరు లేరు. వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళడానికి మీలాగా పార్టీలు మార్చినట్టు మేము మార్చలేము. రోజుకొక పూట మాట మార్చలేము మేము. ముఖ్యమంత్రి
మా ముఖ్యమంత్రి పూటకొక మాట మారుస్తున్నాడు. ప్రతి రోజున ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మేము మారమండి, ప్రజలమండి. పక్కా లోకల్ ఈయనే ఉండేవాళ్ళం మేము. ఎవరు ఏందనేది మాకు తెలుసు. ఎవరికి ఓటు వేయాలా, ఎవరిని ఓటేసి గెలిపియాలా, ఎవరు ప్రజలు గుండెల్లో ఉన్నారో వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామండి మేము. అవునండి, అందుకనే చెప్తున్నాం కదా అండి. మాకేమైనా మంచి చేస్తాడని అనుకున్నాం కానీ మా ఇల్లులే ఎసరు పెడతాడని అనుకోలేము మేము. మార్పు రావాలని వేసిన ఓట్లు కానీ మాకు మా ఇల్లులు పోగొట్టుకోవడానికి అయితే కాదండి. ఇది మేము చెప్పదలుచుకున్నది. చాలా బాగుందండి. ప్రతి ఒక్క చిన్న పిల్లల కానించి చెప్తున్నారండి, చాలా బాగుంది మార్పు. సీఎం గారు వచ్చి మీ ఇంటి దగ్గర సంసారాలు చేయడానికి మార్పు మంచిగా ఉంటది. ఇది మేము మాట్లాడదలుచుకున్నది. చివరిగా మా ఇల్లు తీసేది అయితే లేదు, ఫ్రెష్ అయితే లేదు. మా ఇల్లు తీస్తే నీ ఇంటి దగ్గరకు వచ్చే సంసారం చేస్తాం మేము. మాకు ఇల్లులు, మాకు ఎక్కువ ఆస్తులు భూములు ఏం లేవు, నీలాక ఆక్రమించుకున్నారు. పూటకొక మాట మాట్లాడారు. ప్రజలు అందరు గట్టిగా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు. అందరు ఒకటే మాట, మా ఇల్లుల జోలికి వస్తే ఏం చేస్తామో, నువ్వేం చేస్తావో, మేమేం చేస్తామో, నువ్వు పూటకొక మాట మారుస్తాం. మేము పూటకొక మాట మార్చేటోళ్ళు కాదు, ప్రజలు అమాయకులు గారు. అందరికీ ఉన్నది బుర్ర, ఉన్న దాంట్లో చేసుకోండి. ఏ ఇల్లు కదలకుండా కేసీఆర్ చేసినారు కదా, గత ప్రభుత్వంలో వాళ్ళకి తెలియదా అండి? 10 సంవత్సరాలు ఏలినారు కదా. కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాలు ఏలింది కదా, వాళ్ళకి తెలియదా? ఉన్న దాంట్లో సుందరికం కూడికలు తీసుకోండి. వచ్చిన కానించి వీళ్ళ మీద పడడమా వాళ్ళ మీద పడడమా ఇదే సరిపోతుంది. దాన్ని ఏమైనా పట్టించుకుంటున్నావా? ఇక్కడ ప్రజలు ఏడుంటున్నారు, వీళ్ళందరూ ఎక్కడుంటున్నారు, వాళ్ళకి ఏం సమస్య ఉన్నది, వాళ్ళకి ఏమి ఇస్తే మంచిగా ఉంటుంది, ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది సీఎం. నువ్వు మా ఇల్లుల మీదనే పడుతున్నావు అంటే ఆమ్దాని ఉన్నదా? ఓట్లేసి గెలిపించుకుని నీకు ఇందుకేనా? ఉన్న దాంట్లో కూడికలు తీసుకొని సుందరికమా, బ్యూటిఫికేషన్, రోజుకొక మాట మాట్లాడుతున్నావు కదా, అది మీరు చేసుకోండి. అప్పుడు మేము సంతోషిస్తాం, మీరు కూడా బాగుపడతారు, గుండెల్లో మంచిగా ఉంటుంది, స్థానం ఉంటుంది, మీకు కూడా వెల్కమ్ చెప్తారు. మంచి పని చేశారండి అని, ఒక జీవితంలో ఒక మంచి పని సీఎం చేశాడు, మంచి పని అని చెప్పుకొని తిరుగుతాం. 10 సంవత్సరాలు తిరుగుతాం మేము. ఇది మేము కోరుకునేది.